పాట శృతి తప్పినా పెద్ద ఇబ్బందేమీ లేదు కానీ జీవితం శృతి తప్పకూడదు. శృతి లయ ఒకటిగా ఉంటేనే జీవితం బాగుంటుంది. ఈ విషయం చెప్పడానికి తెలుగులో చాలా పదాలు ఉన్నాయి. కానీ తాగుబోతు మాటలో చెప్పాలంటే కాస్తంత కష్టమే. కానీ వేటూరి గారు చెప్పారు. అందులో అన్నమయ్య పదాల గుబాళింపును జొప్పించారు. తడబడు అడుగుల తప్పని తరగడం 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 తడిసిన పెదవుల రేగిన శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తకిట తదిమి హృదయ లయల జతుల గతుల పలుకురాగ మధురం నీ బ్రతుకు నాట్య శిఖరం సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం పలుకురాగ మధురం నీ బ్రతుకు నాట్య శిఖరం సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం అలరులు కురియగనాడెనదే అలకల కులుకుల అలమే మంగా అలరులు కురియగనాడెనదే. వేటూరి వారికి అన్నమయ్య అంటే ఎంతో ప్రేమ. అందుకే ఆయన పుట్టుక తెలుగు పదానికే జన్మదినమంటారు. ఆ పాటలోని పదాలన్నీ అలాంటివే. ఏదో పాట మొదలెడితే పుట్టుకొచ్చేవి కావవి. భావావేశంలో నుంచి పెళ్ళుబుకే అక్షర గంగ. ఆ జీవధారలో దాహం తీర్చుకున్న ప్రతి ఒక్కరికి కలిగే అనుభూతి నిరపమానం. ఇది జానపదానికి జానపదం ఏడు స్వరాలే ఏడు కొండలై కలసిన కలియుగ విష్ణు పదం అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం హరిషడ్వర్గము తెగనరికే హరిఖడ్గం ఇది నందకము బ్రహ్మలోకమున బ్రహ్మా భారతి నాదాశీసులు పొందినదై శివలోకమున చిద్విలాసమున ఘమరుధ్వనిలో గమకితమై దివ్య సభలలో నవ్యలాస్యముల పూవంతుల చేమంతిగయగసి. దేశభక్తి గీతాల్లోనూ వేటూరిది ప్రత్యేక శైలి. మాతృభూమి పాదాభివందనం వందే మాతరం, రత్నగర్భ రాగాభిషేకమే వందే మాతరం అంటూ 2 పదాల్లో ఆ గీతం ఔన్నత్యాన్ని చాటారు. త్రివర్ణ పతాకం ఓ నూలుగుడ్డ కాదని 100 కోట్ల ప్రజల కట్టుగుడ్డంటూ అంత్యప్రాసల్ని కదం తొక్కించారు. ఎగురుతున్న జెండ మనకెదురులేని జెండ ఇది త్యాగాల ఫలితం బలిదానాల చరితం పరదాస్యపు తెరమే పెంచిన నరుడే విసిరిన పాశుపతాస్త్రం ప్రియ భారతానికే అపచారం మన పతాకానికి అవమానం మాతృభూమి పాదాభివందనం వందే మాతరం రక్తగర్భరాగాభిషేకమే వందే మాతరం 100 కోట్లకి కట్టుబుట్టరా నూలు పోగు కాదు మాతృభారతికి మానరక్ష ఈ జెండా మరవకు కన్న తల్లిని ఉన్న నేలని కాలదన్నుకుంటే కారు చిచ్చులా కాల్చివేయదా తల్లి కడుపుమంటే త్యాగానికి అరుణం చిహ్నం శాంతానికి తెలుపే వర్ణం. వేటూరి వారి సుందరరాముడు రామబాణాల్ని వేణుగానాల్ని ఒకేసారి సంధించడంలో దిట్ట. అందుకే డబ్బింగ్ సినిమాలైనా సరే వేటూరి పాటలతో 16 అణాల తెలుగుతనాన్ని సంతరించుకుంటాయి. అది మణిరత్నం సినిమా అయితే చెప్పేదేముంటుంది. శశివదనే శశివదనే స్వరనీలాంబరి నీవా కందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగరావా అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే. వేటూరి వారి పాటలు తెలుగు సాహిత్యంలో కావ్య విశిష్టతను సంపాదించుకున్నాయి. అందులో శబ్ద దారిద్ర్యం గాని భావదారిద్ర్యం గాని మచ్చుకైనా కానరావు. ఆయన పాటల్లోని అక్షరాలు సగర్వంగా తల ఎత్తుకు నిలబడతాయి. తలకట్లు, కొమ్ములు, పొల్లులు, ఒత్తులు
మేముంది మీకోసమే అంటూ ప్రజలకు తెలుగుదనాన్ని రుచి చూపిస్తాయి. ఇన్ని మాటలెందుకు, వేటూరి పాటే ఓ వ్యాకరణం, అజ్ఞాన తిమిరాన్ని పోగొట్టే ఉషాకిరణం. అందుకే వేటూరి లాంటి వారికి పుట్టినరోజులే తప్ప జయంతులు వర్ధంతులు ఉండవు.